పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను కూడా కేసులు పెట్టించి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది. గా విషయం సోయి తెచ్చుకొని మాట్లాడు అంతే తప్ప ఇట్లా పార్టీని బదనాం చేస్తూ రహస్య ఎజెండాను పెట్టుకొని రేవంత్ రెడ్డి మెప్పు కోసము, నీ అక్రమ సంపాదన కోసము, అక్రమ దందాల కోసము బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కన్నతండ్రి కేసీఆర్ గారిని, అదే కన్నతల్లి లాంటి పార్టీని, కేటీఆర్ గారిని కానీ హరీష్ అన్నని కానీ మాత్రం విమర్శిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముక్కుకు నేలకు రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తమాషానా? పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా కూడా ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ మరి ప్రజలను, మీడియాను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, వెకిలి ప్రయత్నాలు, చిల్లర మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడతాం. మెదక్ అభివృద్ధి ఒకనాడు మెదక్ ఎలా ఉండే జిల్లా కేంద్రం కాకముందు కేసీఆర్ గారి నాయకత్వాన మెదక్ జిల్లా అయిన తర్వాత అద్భుతంగా ఈరోజు 2 బ్రిడ్జిలు కూడా కట్టుకున్నాం. మొత్తం మెదక్ పట్టణం అంతా కూడా పూర్తి స్థాయిలో మనం రోడ్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పచ్చని చెట్లతోటి మెదక్ పట్టణం కూడా డబుల్ లైన్ రోడ్లతో ఉన్నది. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఒక రైల్వే లైన్, అదేవిధంగా మెడికల్ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, ప్రైవేట్ దవాఖాన తలదన్న రీతిలో ఇవాళ ఈ మెదక్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయంటే కూడా అది కేవలం హరీష్ రావు గారి జిల్లా మంత్రిగా ఉన్నారు, ఇక్కడ పద్మాదేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గది ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి మీరు మీదకి వచ్చినట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది. జై ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. జై జాగృతి తరపున ప్రయత్నం చేయి, అంతే తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు సూచిస్తా ఉన్నాం అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి? మీ యొక్క దుర్బుద్ధి వల్ల, డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయిన మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు